శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించింది చిరుత కాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల్లో ఇప్పటి వరకు చిరుత ఆనవాళ్లు మాత్రం లభించలేదు. ప్రస్తుతానికి అధికారులు మాత్రం చిరుతను ధృవీకరించలేదు. అయితే చిరుతేనంటూ స్థానికులు చెబుతున్నారు. పులి తన పిల్లలతో ఎయిర్పోర్ట్ ప్రహరీ దూకిందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుచోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. పులి 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 వచ్చేసింది. మా గ్రామం నుంచి కూడా లోపలికి వెళ్ళిపోయింది. మేము చూసాం, వారు చూసారంటూ కూడా ఈ వదంతులు ఎక్కువగా రావడం వల్ల గొల్లపల్లి ప్రాంతంలో ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనక సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క విలేజ్లో 3 రోజుల నుంచి కూడా ఇలాంటి వదంతులు వచ్చాయి. సో దీని నేపథ్యంలో వీళ్ళందరూ కూడా గ్రామస్తులు భయాందోళనకి గురవుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం పులి ఇక్కడి నుంచి వెళ్ళిందని చెప్తున్నటువంటి ప్రాంతం దగ్గర నేనున్నాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఇది వెనుక భాగం అన్నీ కూడా ఎక్కువగా ల్యాండ్ అవడానికి వస్తున్నటువంటి ప్రాంతం నుంచి ఇక్కడికే మొత్తం ప్లేన్స్ కానీ అవన్నీ కూడా వెళ్తుంటాయి. ఇదే ప్రాంతం దీని వెనుక భాగం దాదాపు 5,000 ఎకరాలు ఉంటుంది ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్. దాంట్లో కేవలం 250 ఎకరాలు మాత్రమే ఇప్పుడు వినియోగంలో ఉంది. సో మిగతా అంతా కూడా పెద్ద పెద్ద చెట్లు పెంచిపోయి పెద్ద అడవిలాగా తయారైపోయింది. కాబట్టి ఇక్కడ పెద్దగా ఎక్కువగా ఈ అడవి పందులు ఇవన్నీ కూడా సంచరిస్తాయంటే కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు అధికారులకి పులి వచ్చింది, పులి ఫెన్సింగ్ దాటింది, మాకు అలారం వచ్చింది అంటూ కూడా కొన్ని వదంతులు వచ్చిన నేపథ్యంలో వారు కూడా అలర్ట్ అయిపోయారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు కూడా వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వారు వచ్చారు, బోన్స్ పెట్టారు, ఇతర కెమెరాలు కూడా వాళ్ళు అమర్చిపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇంత జనావాసాల మధ్య పులి ఎలా వచ్చి ఉంటుంది? ఎవరు చూశారు? అది నిజంగానే పులా, లేకపోతే గతంలో వదంతులు వచ్చినప్పుడు గండు పిల్ల, ఇక్కడ వాడుక భాషలో గండు పిల్లి, నల్లపిల్లి, అడవి పిల్లి అంటారు, అదేమన్నా వచ్చిందా? ఎందుకంటే అది కూడా చూడడానికి పులి అంత సైజులో ఉంటుంది, సేమ్ ఆకారం కూడా ఉంటుంది. కాబట్టి అదే అనుకుంటున్నారు వీళ్ళందరూ గ్రామస్తులు. ఇటువైపు మనం చూస్తే ఎయిర్పోర్ట్ సంబంధించిన ల్యాండ్ మొత్తం ఈ ప్రహరీ గోడ మొత్తం దీన్ని దాటి వెళ్ళిందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తాను. ఇక్కడేమో మంచి పచ్చటి పొలాలు, ఎటు చూసినా ఈ జామకాయ తోట ఉంది, మరోవైపు అటువైపు మామిడి తోట ఉంది, మరోవైపు గులాబీ తోటకు సంబంధించి అవి ఉన్నాయి. సో ఇక్కడ ఇంత పచ్చటి పొలాలు రెగ్యులర్గా ఇక్కడ రైతులు కొన్ని వేల ఎకరాల్లో కూడా ఇక్కడ అంతా వెంచర్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి. సో ఇక్కడ అడవి అనే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ పెద్ద అడవి పందులు వచ్చే అవకాశం ఉంది, కానీ పులులు వచ్చే అవకాశం లేదనేసి కూడా వీరు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే గ్రామస్తులు కూడా ఇదే వాదన చెప్తున్నారు. ఇంత జనావాసాల మధ్య పులులు ఎక్కడి నుంచి వస్తాయంటున్నారు. కాకపోతే ఎక్కడా కూడా రిస్క్ తీసుకోకూడదు, ఛాన్స్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో అధికారులు కూడా, ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు. దాని తగ్గట్టుగానే వారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ వే అయితే ఉందో కార్లు ఇవన్నీ రెగ్యులర్గా కూడా రాత్రింబవలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ ఫెన్సింగ్ నేను లెఫ్ట్ సైడ్ ఒకసారి చూపిస్తాను. ఈ ఫెన్సింగ్ అంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కిందకే వస్తుంది. అంతా దాదాపు 5,000 ఎకరాలకు సంబంధించిన మొత్తం చుట్టూ కూడా ఈ ఫెన్సింగ్ అనేది సార్. ఈ ఫెన్సింగ్ దాటినప్పుడు వారికి ఒక అలారం వచ్చింది. అలారం వల్ల కూడా ఏదో ఒక జంతువు వచ్చింది, అడవి మృగం వచ్చింది అనేసి కూడా వారు ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఇది కొంతమంది మాత్రం పులే ఉంటుంది అనేసి కూడా వాళ్ళు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అధికారులు కూడా వారు కూడా పులే అనుకుంటున్నారు. అయితే లోపల చాలా వరకు కూడా అడవి పందులు ఉన్నాయి, మిగతా ఇతరస్త్ర జంతువులు కూడా ఉన్నాయి. పులి అయితే వాటిని తినాలి, లేకపోతే రెగ్యులర్గా సిఎస్ఎఫ్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా మానిటరింగ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు జీప్ వేసుకొని. రెగ్యులర్గా కూడా వాళ్ళు మానిటరింగ్ పెద్ద కెమెరాలు కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ వాటిలో వాళ్ళకి కనపడలేదు. ఈవెన్ దో కెమెరాల్లో కూడా ఇది ఒక క్యాప్చర్ అయినటువంటి సందర్భం అయితే లేదు. అయితే ఇప్పుడు గ్రామస్తులు నిన్నటి నుంచి కూడా ఈ భయాందోళనకు గురవుతున్నారు. దాంతోపాటు ఈ యొక్క దారిలో రాకపోకలు సాగిస్తున్నటువంటి ఎవరైతున్నారో వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్ కూడా చెప్పారు ఫారెస్ట్ అధికారులు. ఎగ్జాక్ట్గా ఇటువైపు పొలం ఉంది, అటువైపు కూడా పొలం ఉంది, వారందరూ కూడా పొలం పనులు చేసుకుంటున్నారు. మరోవైపు అటువైపు గులాబీ తోట ఉంది. గులాబీ తోటలో ఉదయం 4 గంటలకి 3 గంటలకి వచ్చి పూలు తెప్పుకొని గడ్డి ఏదైతే గుడిమల్కాపూర్ పూల మార్కెట్కి వారు తరలిస్తారని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు కొంతమంది స్థానికులు, గొల్లపల్లికి సంబంధించిన స్థానికులు ఇక్కడ చుట్టు పరిసర ప్రాంతాల నుంచి వాళ్ళు కూడా వచ్చారు.
ఒకసారి కనుక్కుందాం, ఎందుకంటే వీళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఒకసారి ఏంటండి, 2 రోజుల నుంచి చూస్తున్నాం, ఎక్కడ చూసినా పులి 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 వచ్చింది అంటున్నారు. నిజంగానే మీ ఏరియాలో పులులు సంచారం ఉందంటారా? ఇదైతే వాస్తవానికి నమ్మాలా నమ్మొద్దగటే ఏం అర్థమైతలేదు మాకు. అసలు సిటీలో వచ్చింది, ఇక్కడ రాలేదని అయితే మేమైతే గ్యారంటీకి అయితే చెప్పలేము. వాస్తవానికి రావచ్చు రాకపోవచ్చు. అది వాస్తవానికి ఏంటంటే ఇక్కడ అయితే పిల్లులు ఎక్కువ ఉన్నాయి. ఆ పిల్లులు ఏందంటే ఇప్పుడు మొత్తం ఎయిర్పోర్ట్లో మొత్తం జంగల్ ఉంది. ఆ జంగల్లో ఏమైపోతున్నాయి, చిన్నపాటి జీవాలను తినేసి అవి గిట్ట బలిసిపోతున్నాయి బాగా. దానివల్ల గిట్ట పిల్లి గిట్ట అట్లా పులి సార్కలతో తోటి ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వాస్తవానికి అయితే పులి రావద్దని మేమైతే కోరుకుంటున్నాము. ఇంకేందంటే ఇది వాస్తవానికి ఇంతకుముందు మేము 40 ఏళ్ళ నుంచి అయితే మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ రన్వే ఉన్నది మొత్తం గుట్టల పైనే. అప్పుడు పెద్ద పెద్ద గుట్టలు ఉండే, అప్పుడే లేని పులులు అయితే ఇప్పుడైతే లేవు. వాస్తవానికి అయితే ఇంకోటి అడవి శాఖ గిట్ట మొత్తం మీద తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల మొత్తం మీద అయితే తగ్గిపోయింది. అది దానివల్ల గిట్ట వస్తే రావచ్చు, దానికి మేమైతే గ్యారంటీ ఇవ్వలేము. రావద్దని అయితే ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాము. ఇంకొకటి ఈ చుట్టుపక్కల ఏమన్నా అడవులు ఉన్నాయా? ఇటు సైడ్ 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంగా ఏమన్నా ఈ అడవులైతే లేవు. అంతా అయితే పంట పొలాలు ఉన్నాయి. ఇంకోటి ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఏది గోదాములు ఉన్నాయి. ఈ గోదాములు ఒకటి ఉన్నాయి. ఇంకొకటి మొత్తం పొద్దున్నే లేచినప్పటి నుంచి పడుకునే వరకు గిట్ట ప్రతి ఒక్కరు పొలాలనే ఉంటారు. రైతులు మాత్రం పొలాలనే ఉంటారు. ఎప్పటి నుంచి అంటే నైట్ నీకు 12, 1, 2, 3, 4 నుంచి మొత్తం పొలాలనే ఉంటారు. ఎందుకంటే ఈ నుంచే సిటీకి పూలు వెళ్తాయి. గులాబీ కానీ, చామంతి కానీ, బంతి కానీ ప్రతి ఒక్క పూలు సిటీకి వెళ్ళడము. అయితే మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోతాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారు, 12 గంటల నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ధర పలకడం కోసం. అప్పటి నుంచి అయితే ఇప్పటిదాకైతే రైతులకైతే ఎటువంటిది అయితే కనిపించలేదు. మామూలుగా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపల పందులు ఉన్నాయి, చాలా హెవీగా ఉన్నాయి, పందులు అయితే ఉన్నాయి. ఈ పులులు అయితే ఇప్పటిదాకైతే కనిపించలేదు. ఏంటంటే మీరు కూడా ఇటు సైడ్ ఉంటారా? ఎట్లా ఈ వదంతులు ఎట్లా అంటారు? ఇప్పుడు పోలీసులు కూడా, ఫారెస్ట్ అధికారులు కూడా మీ గొల్లపల్లి వాళ్ళు కానీ పక్కన ఉన్న గ్రామాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉదయం సాయంత్రం వెళ్ళేటప్పుడు అంటున్నారు. అదేం లేదు సార్, ఇక్కడ నేను ఇంచుమించు 50 years నుంచి చూస్తున్నాం. ఇక్కడ ఇంతవరకు పులి అనేది రాలే. ఇక్కడ ఏమున్నా ఇది ఎయిర్పోర్ట్ పడ్డసంది 24 hours వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే నైట్లో అడవి పందులు, ఇంకా కుందేలు తప్ప ఏవి కనిపించవు. ఇక్కడ మీకు భయం ఏమి అనిపించట్లేదా? నిజంగానే అది ఇంకా కన్ఫర్మేషన్ కూడా కాలేదు, పుల పిల్ల అనేది వాళ్ళ అధికారులు ఏమో చెప్తున్నారు. నాకు తెలిసి అది జంగబిల్లి ఉండొచ్చు, జంగపిల్లి ఏమంటారు అది. అయితే అది ఉండొచ్చు, దాన్ని బట్టి పులి అంటారు. అది పులి అయితే కాదు. ఎందుకంటే ఇది మొత్తం 24 hours ఇది వెహికల్ తిరిగే ఏరియా. ఇది ఇక్కడ మొత్తం వ్యవసాయం. నైట్ 1 గంటలకు ఒకసారి పూలు తెప్పడానికి వాళ్ళకు కనిపించాలి కదా, వాళ్ళకైతే కనిపించాలి కదా. మేమంటే మార్నింగ్ అట్లా వాకింగ్ కోసం, కానీ వాళ్ళైతే నైట్ 1 గంటలకు వచ్చి మళ్ళీ 3 గంటలకి వెళ్ళిపోతారు. వాళ్ళకైనా కనిపించాలి కదా. అది ఏదో చూసి వీళ్ళు పులి అంటారు. అది పులి అయితే నాకు తెలుసు కాదు. గతంలో కూడా ఇట్లా ఏమన్నా వదంతులు వచ్చాయా? ఇటు ఏమన్నా వస్తున్నాయి? మీరేమన్నా పెద్ద పెద్ద మృగాలను ఏమన్నా చూసారా? అడవి మృగాలను ఏమన్నా ఈ ఏరియాలోనా? ఈ ఏరియాలో అయితే అటువంటివి అయితే ఏం చూడలేదు. జంగవెల్లులు, పందులు ఇవే మెయిన్గా. అంటే జంగవెల్లి, పంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, రెగ్యులర్ గా ఫ్లైట్లు వస్తుంటాయి పోతుంటాయి, రన్వే కూడా అక్కడ ఉంది. ఆ సౌండ్ కూడా పారిపోయే అవకాశాలు ఉంటాయి కదా? 100% అండి. ఎందుకంటే ఆ సౌండ్ కు ఇప్పుడు మనమే తట్టుకోలేము. మూగ జీవాలు ఎట్లా తట్టుకుంటాయి? దానికి నిశ్శబ్దం ఉండాలి. అది వేటకి వెళ్ళినప్పుడు నైట్లో వెళ్తుంది. అది వేటకు ఆ నైట్లో ఇంకా సౌండ్ అనేది హెవీగా ఉంటుంది. ఆ ఉణకంలో దానికి ఆ సౌండ్కి ఏదో వచ్చిందని చెప్పేసి అదైతే వెళ్ళిపోతుంది, ఉండదు. వాస్తవానికి ఏంటంటే మా అంచనా ప్రకారంగా గతంలో గిట్ట జంగవెల్లిని పట్టుకొని పులి అని ఒక టాక్ వచ్చింది. మళ్ళీ లాస్ట్కి వస్తలకల్లా అదే జంగవెల్లి అని తేలింది. ఇప్పుడు గిట్ట అదే ఉందని మేమైతే అనుకుంటున్నాం. లోపల కూడా బోన్స్ ని ఏర్పాటు చేశారంట నిన్న కంప్లీట్ కానీ. బోన్స్ ఆర్టీఓ శాఖ వాళ్ళు వచ్చి బోన్స్ ని ఏర్పాటు చేశారు. కెమెరాలు కూడా కొంచెం పెంచారు. దాన్ని బట్టి ఎట్లా మీకు అది క్లారిటీ వస్తుంది అంటారా? దానివల్ల అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడైతే మేమైతే చూసిన వరకు అయితే ఏమైతే లేదు, ఉండొద్దు గిట్ట. పిర్బి వాళ్ళ ప్రయత్నం వాళ్ళైతే చేస్తుర్రు.
ఎయిర్పోర్ట్ బందోబస్తు గిట్ట చాలా ఉంది. ఇక్కడనే రన్వే ఉంది కదా. ఇప్పుడు ఈ యొక్క నేను నుంచి నడుస్తుంది కదా, పులి వచ్చింది పులి పోయిందని ఊర్లలో ఏమనుకుంటారు? మీ ఊర్లో? మా ఊర్లో అయితే ఏం ఎవరికైతే ఎటువంటి భయం అయితే లేదు, ఎటువంటి భయం అయితే లేదు ఇప్పటి వరకు అయితే. ఏమో ఒకవేళ ఉన్నా కానీ ఎయిర్పోర్ట్ సిబ్బంది మన మున్సిపల్ వాళ్ళకు చెప్తే వాళ్ళు గిట్ట మా విలేజ్ వాళ్ళకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్తే దానికి ఏమన్నా కొంచెం స్పందన ఇస్తుండొచ్చు, కానీ ఇప్పుడైతే అటువంటిది అయితే ఏమీ గిట్ట లేదు. సో ఈ విలేజర్స్ అందరూ కూడా చాలా ధీమాగా ఉన్నారు. పులులు వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా పంట పొలాలు ఉన్నాయి, వెంచర్స్ ఉన్నాయి, గోదాములు ఉన్నాయి. ఇటువైపు ఏమో అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా అడవులు కూడా లేవు. ఎట్లా వచ్చే అవకాశం ఉంది? పైగా రన్వే అంటున్నారు, పెద్ద ఎత్తున ఇవన్నీ ఫ్లైట్స్ అన్నీ వస్తుంటాయి. ఆ సౌండ్కి తట్టుకోలేము. మేమే పక్కన ఉన్న పల్లెటూరులో మాకే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, అవి ఉండకపోవచ్చు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే అధికారులు కూడా ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి, ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఎందుకంటే ఇలాంటి వదంతులు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఉంది కాబట్టి దాని దగ్గరగానే వాళ్ళు మరికొన్ని బోన్స్ కూడా ఏర్పాటు చేశారు. రెగ్యులర్గా అడుగు పందులు పడుతుంటాయంట. కాకపోతే ఈసారి నిజంగానే వీరు అనుకుంటున్నట్టుగా అది క్యాప్చర్ అవుతుందా లేదా, దీన్ని ఖచ్చితంగా క్లోజ్ మానిటరింగ్ చేస్తామని చెప్తున్నారు. లోపల నైట్లో కూడా సర్చింగ్ ఆపరేషన్ కూడా చేస్తామంటున్నారు. ఒకవేళ నిజంగానే ఉందా లేదని కూడా మనకు 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అనేది కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంగల్ కూడా చాలా దూరంగా ఉంది సిటీకి, పెద్దగా పులుల సంచారం కూడా పెద్దగా లేదు. అప్పట్లో రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతంలో ఒకటి వచ్చినట్టుగా తెలిసింది. తర్వాత ఇప్పటి వరకు దాని జాడ అయితే కనపడలేదు చెప్తున్నారు. మేబీ అది కూడా ఇక్కడ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అనేది కొంతమంది డౌట్ పడుతున్నారు. సో ఏదేమైనా కూడా అది క్యాప్చర్ అయ్యేంత వరకు కూడా ఫోటో కానీ లేకపోతే దాని ఆనవాళ్ళు కానీ ఫుట్ ప్రింట్స్ కానీ ఇవన్నీ కూడా అటవీ శాఖ అధికారులు చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నారు. ఇతర జంతువులకు సంబంధించిన ఫుట్ ప్రింట్స్కి దీనికి ఫుట్ ప్రింట్స్ అంతా చూసుకుంటున్నారు. ఒకవేళ ఫుట్ ప్రింట్స్ ఆనవాళ్ళు దొరికితే మాత్రం కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. అప్పుడు సర్చింగ్ ఆపరేషన్ ఎలా చేయాలన్నది కూడా మరొక వ్యూహంతో వారు రాబోతున్నారు. ప్రస్తుతం అయితే లోపల ఏదైతే ఎయిర్పోర్ట్ సంబంధించిన సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా కూడా నిఘా ఉంచారు. యాజ్ పర్ ది ప్రికాషన్స్ ప్రకారం ఈ విలేజెస్లో ఈ మార్గం కూడా ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి నైట్లో పాటు రైతులు కూడా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కొంచెం హెచ్చరికలు అయితే చెప్పారు, కొంచెం జాగ్రత్తగా ఉండమని. దాన్ని బట్టి మనం ఈ 2-3 రోజుల్లో అది నిజంగానే ఏంటని తెలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాని మీద ఎట్లా చర్యలు తీసుకోవాలనేది కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది అనేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం.